హాయ్ గైస్ అందరికీ ఈరోజు అయితే మనం పీలేలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ హెయిర్ కటింగ్ షాప్ గోల్డెన్ వింగ్స్కి అయితే వెళ్తున్నాం. పీలేలో దీని అడ్రస్ వచ్చేసి తిరుపతి రోడ్లో కోటపల్లి క్రాస్ దగ్గర ఆపోజిట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి. మొత్తానికి నేను ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే ఈ షాప్లో హిందీ అమ్మాయిలు ఉంటారని చెప్పాడండి మా ఫ్రెండ్ గారు. కానీ ఇక్కడికి వచ్చి చూడగానే ఏదైతే క్లోజ్ చేస్తున్నారండి, ఇంకా ఎవరు లేరు అనుకున్నాను. కానీ మ్యాటర్ ఏంటంటే లోపల ఏసీ ఉందంట, అందుకని క్లోజ్ చేశారు. మా ఫ్రెండ్ గారు చెప్పినట్టు ఇక్కడ హిందీ అమ్మాయిలు అయితే లేరండి. నేను ఇంకోసారి చెక్ చేశాను, ఇక్కడైతే నన్ను అయితే హిందీ అబ్బాయి అయితే రిసీవ్ చేసుకున్నాడు. నాకు అప్పుడే అర్థమైంది మా ఫ్రెండ్ గారు నా ఫ్రెండ్ కాదు కట్టప్ప అని. హిందీ అమ్మాయిల కోసం అయితే వచ్చానండి, కాకపోతే మా హిందీ బామ్మర్కి అయితే బుక్ అయిపోయాను. ఇంకా తప్పదు, కటింగ్ చేసుకోవాల్సిందే. నాకు ఇష్టం లేకపోయినా సరే నా తల ఒక హాఫ్ అన్ అవర్ వాడికి అప్పగే చేశానండి. వాడు ఏదో చెక్ చేస్తున్నాడు. నాకు చెక్తే సెక్కాగానే నాకైతే కొంచెం డీసెంట్గా అయితే సెక్కర బామ్మర్ది అని చెప్పానండి. ఎందుకంటే డీసెంట్గా లేకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత నన్ను సెక్కేస్తారు కాబట్టి. నా లాంగ్వేజ్ వాడికి అర్థం కానట్టుందండి, కాకపోతే వాడు డీసెంట్గా అయితే సెక్కలేదు నాకు. సో మొత్తానికి హాఫ్ కటింగ్ అయితే చేశాడండి. ఇప్పుడు నాకు ఇష్టం లేకుండా నేను వెళ్ళడానికి లేదు, ఖచ్చితంగా పూర్తి చేసుకోవాల్సిందే. సో వాడైతే మెజర్మెంట్ అయితే తీసుకున్నాడు, కానీ ఏదో చేస్తున్నాడు. చూద్దాం ఫైనల్గా ఎలా చేస్తాడో చూద్దాం ఒకసారి. ఇక్కడ మనోడు చేసే చేష్టలు చూస్తుంటే మంచి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ లాగానే అనిపిస్తున్నాడండి నాకు. మొత్తానికి హెయిర్ కటింగ్ అయితే బాగానే చేస్తున్నాడు, చాలా స్లోగా చేస్తున్నాడు, బట్ చాలా కేర్ తీసుకుని చేస్తున్నాడు. చాలా మంది ఏంటంటే నెక్స్ట్ కస్టమర్ వెయిట్ చేయకూడదని చెప్పేసి చాలా త్వరగా చెక్ చేసి పంపించేస్తుంటారండి. కానీ ఇతనైతే నన్ను అలా ట్రీట్ చేయలేదండి, చాలా నీట్ గానే ట్రీట్ చేస్తున్నాడు. హెయిర్ తీసుకుని ఇంచ్ బై ఇంచ్ మరీ కట్ చేస్తున్నాడండి. ఇంచ్ బై ఇంచ్ కట్ చేస్తూ మళ్ళీ మెజర్మెంట్ చూస్తూ మళ్ళీ అంతా ఈక్వాలిటీ ఉందా లేదా మొత్తం చెక్ చేసుకుంటున్నాడండి. సో అతని కేరింగ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ చూసినట్లయితే మంచి హెయిర్ తీసుకొని నాకు హెయిర్ అంతా ఆరబెడుతున్నాడు. అట్ ద టైం నాకైతే హెయిర్ స్టైల్ కూడా సెట్ చేస్తున్నాడు అతను. సో ఫైనల్గా మనం అక్కడ నేను ఉన్నంతసేపు వాళ్ళు చాలా కేర్ తీసుకున్నారు. నాకైతే మంచి కేర్ తీసుకొని మంచిగా హెయిర్ మొత్తం సెట్ చేసి మంచిగా ఇచ్చారనమాట. మొత్తానికి హెయిర్ కట్ అయితే అయిపోయింది అన్నాడండి. కాకపోతే నేను జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివాను కాబట్టి నన్ను మోసం చేయలేదని చెప్పాను, ఇంకా షార్ట్గా చేయమని చెప్పాను. మొత్తానికి ఆయన అయితే నన్ను కన్విన్స్ చేయలేక మళ్ళీ షార్ట్ చేస్తున్నాడు. అతనైతే హిందీలో తిట్టుకున్నాడండి, కానీ నాకైతే కోపం రాలేదు, ఎందుకంటే నాకు హిందీ రాదు కాబట్టి. అతను తిట్టుకున్నాడు కదా అని చెప్పేసి హెయిర్ పొడుగా పెట్టుకునేసి ఇంటికి వెళ్ళామంటే ఇంటికి అయితే కొడతారండి. ఇప్పుడు అతని ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే ఇచ్చే 100 రూపాయలకు మనం ఎన్నిసార్లు కటింగ్ చేయాలా అనేసి ఉంటుందండి నాకు తెలిసి. మీరు విన్నదైతే కరెక్టేనండి. ఇక్కడ హెయిర్ కటింగ్ 100 రూపాయలు, షేవింగ్కి సపరేట్ 50 రూపాయలు ఉంటుంది. మిగతా మేకప్ అన్నిటికీ సపరేట్ కాస్ట్లు ఉంటాయి. మనకి వేరే మేకప్తో అవసరం లేదు కాబట్టి నేను 100 రూపాయలు అని చెప్పాను. ఫైనల్గా నన్నైతే బాగా చెక్ చేశాడండి మన బామ్మర్ది. ఫైనల్గా చూసుకున్నాను, ఒకసారి చెక్ చేసుకున్నాను అంతా ఓకేనా కదా అనేసి. ముఖ్యంగా మన మగాళ్ళు ఎలాగంటే కటింగ్ చేసుకున్న తర్వాత అద్దం ముందు నిల్చున్నప్పుడు వాళ్ళకంటే పెద్ద హీరో ఎవడు లేడు అనుకుంటాడు. ఇక్కడ టు బి ఫ్రాంక్ ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ అంతా మళ్ళీ మనకు అంత సీన్ లేదు అని చెప్పేసి మళ్ళీ రియలైజేషన్ అవుతారనమాట మన మగాళ్ళందరూ. అంతే మొత్తానికి మన హిందీ బామ్మర్ది అయితే నన్ను బాగా చెక్కేశాడు. సో ఇక్కడికి వచ్చినందుకు మనకు హిందీ అమ్మాయిలు దొరకలేదు, కానీ విజిటింగ్ కార్డ్ అయితే దొరికింది. విజిటింగ్ కార్డ్ ఇచ్చారు, మళ్ళీ నెక్స్ట్ టైం విజిట్ చేయమని చెప్పారు. నెక్స్ట్ టైం విజిట్ చేసే ముందు నేనైతే మా కట్టప్ప ఫ్రెండ్ గారిని అయితే కలవాలి ఖచ్చితంగా. కలిసిన తర్వాతే వస్తాను మళ్ళీ. ఇదంతా పక్కన పెట్టేసి నా వీడియోస్ చూసి షేర్ చేసి లైక్ చేసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. సో ఇప్పుడు చేసిన ఈ వీడియోని కూడా మీరు అందరూ సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ మీ సత్యం డైరంగుల. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.